గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంట్లోనే మనము సోప్ తయారు చేసుకుందాం. ఉల్లిగడ్డతో, బంగాళదుంపతో న్యాచురల్ మన సోప్ ఎలా ఉంటుందో అలాగే బాగా వాడుకోవచ్చు మనము. ఇది ఇన్స్టెంట్గా రిజల్ట్స్ ఇస్తుంది మనకి. వెంటనే మీరు వాడిన వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఏమేం కావాలంటే 2 బంగాళదుంపలు, ఇది వచ్చి సోప్ బేస్, అలాగే 1 స్పూన్ బియ్యం పిండి, విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 2, కొంచెం కొబ్బరి నూనె. ముందుగా బంగాళదుంపను ఏం చేయాలంటే తురిమేసుకోవాలి. చెక్కు తీయాల్సిన అవసరం లేదు, చెక్కు ఉంచడం చాలా మంచిది. దాన్ని తురిమేసుకోవాలి. తురిమేసుకొని దాని నుంచి రసం తీసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చి సోప్ బేస్ను కూడా ఇలా తురుముకోవాలి. తురుముకున్నామంటే ముక్కలు కోసే కంటే ఇలా తురిమేసామంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది అది. నేను ఇక్కడ వచ్చి గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. మీరు ఏ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ సోప్ బేస్ అవైలబుల్ లేకపోతే గ్లిజరిన్ బేస్ సోప్ ఏదైనా, ఇప్పుడు మన ఇవి ఉన్నాయి కదా, పియర్స్ కానీ, సంతూర్ కానీ, డవ్ కూడా వాడుకోవచ్చు. ఈ గ్లిజరిన్ బేస్ సోప్ను కూడా మీరు ఇట్లా తురిమేసుకోవచ్చు. ఒక సోప్ కొనుక్కొచ్చుకొని అలా తురిమి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను బంగాళదుంప జ్యూస్ తీసాను, బియ్యం పిండి, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండ్ ఆ సోప్ బేస్, ఈ 3 రెడీ చేసి పెట్టేసుకున్నాను. బంగాళదుంపలో న్యాచురల్గా బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ అవి ఉండే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ముందుగా డబుల్ బాయిల్ చేసుకోవాలి దీన్ని మెల్ట్ చేయడానికి, లేకపోతే మాడిపోతుంది. డైరెక్ట్గా చేయొద్దు. ఒక ప్యాన్లో నీళ్ళు పోసేసుకొని దాంట్లో ఇంకొక గిన్నె పెట్టేసి ఆ గిన్నె లోపల ఈ సోప్ బేస్ను వేసుకోవాలి. మీకు వెంటనే కరిగిపోతుంది సోప్ బేస్, ఎక్కువ టైం కూడా పట్టదు. దీన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నారంటే ఇది బాగా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్. బంగాళదుంప చాలా చాలా మంచిది. అండర్ ఐ, కళ్ళ కింద నల్లగా బ్లాక్ సర్కిల్స్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ పొటాటో జ్యూస్ తీసి పెట్టుకున్నప్పుడు స్టార్చ్ అంతా ఇలా కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి. ఆ స్టార్చ్ కూడా ఫేస్కి అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. దాంతో క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా మనం చేసి చూద్దాం. దీన్ని మిక్స్ చేసుకొని అలాగే బియ్యం పిండి కూడా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ 2 వేసాను నేను. ఇప్పుడే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, నేను తర్వాత యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేసుకొని బియ్యం పిండి ఉండలు కట్టకుండా నీట్గా అంతా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచి తీసేసేయాలి. కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ సిలికాన్ మౌల్డ్స్ మనకి బయట దొరుకుతాయి, అలాంటివి తీసుకొని దాంట్లో ఈ సోప్ మిక్చర్ని వేసేసేయడమే. మామూలుగా మీరు ఒకవేళ మౌల్డ్స్ లేకపోతే ఏదైనా మనకి ఇంట్లో కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే కప్స్లో వేసేటప్పుడు అవి అతుక్కోకుండా కొంచెం గ్లిజరిన్ అది అప్లై చేసుకోండి. ఈ సోప్ కొంచెం బంగాళదుంప స్మెల్ వస్తుంది, అలా రాకుండా ఉండాలంటే మీరు కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా వేసేసాను. ఈ కొంచెము మళ్ళీ మనకి చూపిద్దామని చెప్పి ఈ కొంచెం దాన్ని దాంట్లో వేయకుండా ఇటు పక్కన వేస్తున్నాను, అంటే నేను చేతి మీద రుద్ది చూపిద్దామని. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. డీప్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అంటే మీరు ఫ్రిడ్జ్ ఏ నెంబర్లో పెట్టున్నారు అనే దాన్ని బట్టి, అంటే 1 మీద 2 మీద దాన్ని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సిలికాన్ మౌల్డ్స్లో అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కప్లో కానీ పెట్టుకొని ఉంటే గ్లిజరిన్ పూసారు కాబట్టి, వ్యాజిలిన్ పూసుంటారు కాబట్టి ఈజీగా వస్తుంది. కాకపోతే చాక్తో ఆ సైడ్స్ అలా అనండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి సోప్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాయి కదా. ఇవి చాలా చాలా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. మీరు పార్లర్కి వెళ్తే మనము బ్లీచ్ ఏదైనా చేయించుకుంటే మన ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో అంత గ్లోగా ఉంటుంది. ఇంకా బ్లీచ్ చేసుకున్నప్పుడు మన ఫేస్ మీద రెడ్గా ఫేషియల్ హెయిర్ కనిపిస్తుంది కదా, దీనికైతే అలా కూడా కనిపించదు, మంచిగా గ్లో వస్తుంది. బంగాళదుంప బ్లాక్నెస్ అంతా పోద్ది మీకు. ఈ సోప్ మీకు 1 వీక్ అలా వస్తుందండి, 1 వీక్ to 2 వీక్స్, అంటే నేను వేసిన ఈ క్వాంటిటీ అయితే. ఇంకా ఎక్కువ చేసుకుంటే చేసుకోవచ్చు మీరు. చూసారు కదా సోప్స్ ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఈ లాక్డౌన్లో ఫ్రెండ్స్కి ఎవరికైనా చేసి ఇవ్వండి. పార్లర్కి వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వండి ఇలాగా చేసి మీరు కూడా.
చూసారు కదా. మీకు ఒకవేళ అస్సలు బంగాళదుంపలు కొంచెము అది బాగా ఫిల్టర్ చేసుకుంటే చేసుకోండి. నేనైతే అలా జ్యూస్ తీసిందే కలిపేశాను. అప్పుడు ఏంటంటే కొంచెం స్క్రబ్బింగ్ లాగా కూడా ఉంటుంది, అది అక్కడక్కడ మనకి రఫ్గా తగులుతూ ఉంటుందన్నమాట. ఈ సోప్ అయితే ఇప్పుడు నేను మీకు వాటర్లో వేసి చూపిస్తాను. ఇందాక కొంచెం చిన్నది వేసాం కదా, అది తీసుకొని రుద్దుకొని చూపిస్తాను చూడండి. సోప్ వేసి వాడాం కదా, మామూలు సోప్ లాగే ఉంటుంది, మనకి నురగా అది వచ్చేస్తుంది. సోప్ బేస్ అవైలబుల్ లేకపోతే చెప్పాను కదా, మీరు గ్లిజరిన్ బేస్ ఉండే సోప్ ఏదైనా వాడుకోవచ్చు. పియర్స్, సంతూర్లో ఒకటి కూడా ఉంది, అలాగే డవ్ కూడా వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా నురగగా మామూలు సోప్ లాగా వచ్చిందో. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా చేసుకొని వాడండి, చాలా ఈజీ. స్కిన్కి ఊరికి అవి ఇవి పుయ్యకుండా స్కిన్ డిటాక్సివేషన్ అనమాట, డిటాక్స్ అయిపోతుంది మన స్కిన్ అంతా, ఏ క్రీమ్స్ అప్లై చేయకుండా. ఇది కూడా మనం మంచిగా అనుకోవాలి. పార్లర్స్ లేకపోవడము, ఏమీ వాడలేం కదా ఇప్పుడు క్రీమ్స్ అవి. ఇది వచ్చేసి ఆ రసం పిండాను చేత్తో, అదనమాట. దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు, మీరు పొడి చేసుకొని వాడచ్చు, లేదంటే కూర కూడా చేసేయచ్చు ఫ్రై లాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్